Sixth, interrogative pronoun. Interrogative pronoun is one which is used for asking questions. Who, whom, whose, which, what, etc. are the interrogative pronouns. ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ని క్వశ్చన్ చేయడానికి ఉపయోగిస్తారు. నౌన్స్ గురించి ప్రొనౌన్స్ని ప్రశ్నిస్తాయి. అలా ప్రశ్నించే ప్రొనౌన్స్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి 5 ఉన్నాయి. అవి హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. ఇవి ప్రొనౌన్స్ అని చాలామందికి తెలియదు. క్వశ్చన్ రాయటానికి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కావాలి. వేర్, హౌ, వై ఇవేమిటి అని డౌట్ రావచ్చు. ఇవి ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అంటారు. ఇవి యాడ్వర్బ్లో వస్తాయి. రామ కిల్డ్ రావణ, ఇది ఒక సెంటెన్స్. అయితే ఇక్కడ నాకు ఎవరు చంపారో తెలియదు అనుకోండి, అంటే సబ్జెక్ట్ ఎవరో తెలియదు. ఆ సబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే ఎలా క్వశ్చన్ చేస్తాం? రామ సబ్జెక్ట్, కిల్డ్ వెర్బ్, రావణ ఆబ్జెక్ట్. రావణుని చంపారు, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎవరు చంపారో తెలియదు. అప్పుడు రావణుని ఎవరు చంపారు అని క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తానంటే ఈ సబ్జెక్ట్ కేసులో హూ పెడితే సరిపోతుంది. అంటే హూ కిల్డ్ రావణ. ఇప్పుడు ఇది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయ్యింది. అందుకని దీన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటారు. ఇక్కడ హూ అని ఎందుకు పెట్టాం, హూమ్ అని ఎందుకు పెట్టలేదంటే హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని అని మీనింగ్. కాబట్టి రాముడు చంపాడు అని తెలుసు, ఎవరిని చంపాడో తెలియదు అనుకోండి, అప్పుడు రాముడు ఎవరిని చంపాడు అని అడగడానికి ఈ హూమ్ని యూజ్ చేస్తాము. హూమ్ కిల్డ్ రావణ. కానీ ఇది తప్పు. ఎందుకంటే మనం ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాము, ఎవరిని చంపారు అని. ఇక్కడ ఆన్సర్ మనకి రావణ అని రావాలి. హూమ్ కిల్డ్ రావణ అంటున్నాం, రావణానే కదా చంపింది. సో ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి హూమ్ రాసి తర్వాత మిగిలిన మన సెంటెన్స్ ఉంది కదా రామ కిల్డ్ అని, దాన్ని ఒక క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్గా వ్రాయాలి. ఇక్కడ మనకి ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ లేదు, కాబట్టి ఒక హెల్పింగ్ వెర్బ్ క్రియేట్ చేస్తాము. వీటి గురించి సెంటెన్స్ ఫార్మేషన్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని వస్తుంది, అందులో క్లియర్గా చెప్తాను. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. రామ డిడ్ కిల్. ఇప్పుడు డిడ్ని ముందుకు తీసుకొస్తాము. హూ డిడ్ రామ కిల్. ఇప్పుడు ఇదొక ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎప్పుడైతే దీనికి ఆన్సర్ చేశామో మళ్ళీ ఈ ప్రాసెస్ని రివర్స్లోకి తీసుకెళ్తాము. ఇక్కడ హూ సబ్జెక్టివ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్, హూమ్ ఆబ్జెక్టివ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. హూ అనేది ఎవరు అని క్వశ్చన్ చేయటానికి, హూమ్ అనేది ఎవరిని అని క్వశ్చన్ చేయటానికి యూజ్ చేస్తాము. ఎవరైనా హూ ఆర్ యు అని క్వశ్చన్ చేస్తే మీ పేరు చెప్పాలి. వాట్ ఆర్ యు అంటే మీరేంటో చెప్పాలి. ఇక్కడ మనం ఏం అడుగుతున్నాము, మీరు ఎవరు అనే సెన్స్ రావట్లేదు, మీరు ఏం చేస్తారు అనే సెన్స్ వస్తుంది. మీరు ఏంటి అని. ఐ ఆమ్ ఏ టీచర్. ఎగ్జాంపుల్, హూ ఈజ్ యువర్ ఫాదర్? ఆన్సర్, మై ఫాదర్ ఈజ్ రాజేంద్ర. అండ్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్? ఆన్సర్, హీ ఈజ్ ఎంప్లాయ్. వాట్ అంటే ఏమిటి అని, మీ ఫాదర్ ఏమిటి అని. మై ఫాదర్ ఈజ్ ఎంప్లాయ్ అని ఇలా చెప్పాలి. ఒకవేళ కొంతమందిని చూపించి అక్కడ ఉన్న వారిలో మీ ఫాదర్ ఎవరు అని అడగాలనుకోండి, మళ్ళీ హూ ఆఫ్ దెమ్ యువర్ ఫాదర్ అని అనకూడదు, విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ యువర్ ఫాదర్ అనాలి. విచ్ ఈజ్ యువర్ ఫాదర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి హూ ఆఫ్ దెమ్ అనకూడదు, విచ్ ఆఫ్ దెమ్ అనాలి. సెలక్షన్కి ఎప్పుడైనా సరే హూ కానీ హూమ్ కానీ వాట్ కానీ యూజ్ చేయకూడదు, విచ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? విచ్ ఈజ్ యువర్ హోంవర్క్? హూమ్ డూ యూ లవ్ మోస్ట్? హూ ఈజ్ హీ? వాట్ ఈజ్ హీ? విచ్ ఈజ్ యువర్ బుక్? హూమ్ డూ యూ వాంట్? హూ, హూమ్ అండ్ హూజ్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ పర్సన్స్. హూ, హూజ్, హూమ్ మనుషులకు మాత్రమే వాడాలి.
ఎగ్జాంపుల్, హూ వెంట్ టు బాంబే, హూజ్ ఈజ్ దిస్ పెన్, హూజ్ ఈజ్ దిస్ వాచ్, హూ విల్ బి ది నెక్స్ట్ సీఎం, హూమ్ డిడ్ యూ ఇన్వైట్ టు ది పార్టీ, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ పర్సన్స్ అండ్ థింగ్స్. ఎక్కువగా థింగ్స్కి వాడతాము. థింగ్స్ ఎగ్జాంపుల్, విచ్ ఈజ్ యువర్ పెన్, విచ్ ఈజ్ యువర్ రూమ్, విచ్ ఈజ్ యువర్ హౌస్, విచ్ ఈజ్ యువర్ బైసికల్ ఆఫ్ ఆల్. పర్సన్స్ ఎగ్జాంపుల్, విచ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, విచ్ ఆఫ్ యూ హ్యాస్ డన్ దిస్, హూ హ్యాస్ డన్ దిస్ అని అర్థం. విచ్ ఆఫ్ యూ హ్యాస్ పాస్డ్ ది ఎగ్జామినేషన్. The difference between what is he and who is he. What is he refers to man's profession. Who is he refers to a man's name. Example, what is he? He is an advocate. Who is he? He is Mr. Parisuddham. Who are you? I am Krishna. What are you? I am a teacher. వాట్ అంటే ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాం అనుకోండి, మీ పేరేమిటి అని. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు అని. ఏమిటి ఏమి రెండు వస్తాయి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ వాట్ ఈజ్ అని వచ్చింది, ఇక్కడ వాట్ ఆర్ అని వచ్చింది. వాట్ తర్వాత ఈజ్ పెట్టాలా ఆర్ పెట్టాలా ఎలా తెలుస్తుందంటే, వాట్ తర్వాత ఈజ్ పెట్టాలో ఆర్ పెట్టాలో ఈ వాట్ దేన్ని క్వాలిఫై చేస్తుందో అది చెప్తుంది. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ దగ్గర ఇదేంటి నేమ్, మనం దేన్ని అడుగుతున్నాము, ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్లో నేమ్ అన్నప్పుడు సింగులర్ యూజ్ చేస్తాము కాబట్టి ఈజ్ సింగులర్ వెర్బ్ వచ్చింది. ఇక ఇక్కడ సబ్జెక్ట్ యూ, మనం యూకి ఈజ్ పెడతామా లేదు ఆర్ పెడతాం కాబట్టి వాట్ ఆర్ యూ వచ్చింది. అదే వాట్ ఈజ్ యువర్ నేమ్స్ ఈ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఎందుకని రాంగ్ అంటే వాట్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది, యువర్ నేమ్స్ని క్వాలిఫై చేస్తుంది. సపోజ్ అక్కడ ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాట్ ఆర్ యువర్ నేమ్స్ అంటాము. మీ పేర్లు ఏమిటి, వాట్ ఈజ్ కాదు. ఒక్కరు ఉంటేనే వాట్ ఈజ్ అంటాము, ఎక్కువ మంది ఉంటే వాట్ ఆర్ అంటాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మన కోసం ఎవరైనా ఒక గిఫ్ట్ తెచ్చారనుకోండి, అప్పుడు మనం వాట్ ఆర్ ఇన్సైడ్ ది బాక్స్ అంటామా లేక వాట్ ఈజ్ ఇన్సైడ్ ది బాక్స్ అంటామా అంటే ఆ బాక్స్ లోపల ఏముందో మనకు తెలియదు. అది ఒకవేళ సింగులర్ అయినా అయి ఉండొచ్చు లేదా ప్లూరల్ అయినా అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మనకు తెలియదు. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ తెలియదో అప్పటి వరకు మనం ప్లూరల్ యూజ్ చేయకూడదు, సింగులర్ మాత్రమే యూజ్ చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ అందులో ఉన్నాయని మనకు ఖచ్చితంగా తెలిస్తే అప్పుడే ఆర్ యూజ్ చేయాలి. తెలియకపోతే మనం ఈజ్ మాత్రమే యూజ్ చేయాలి. సో వాట్ ఈజ్ ఇన్సైడ్ ది బాక్స్ ఈ సెంటెన్స్ కరెక్ట్. అదే ఒకవేళ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంకో 2 బాక్సులు ఉన్నాయనుకోండి, అయితే అప్పుడు ఆ 2 బాక్సుల్లో కూడా ఏమున్నాయో మీకు తెలియదు, కానీ 2 బాక్సులు ఉన్నాయని తెలుసు. అప్పుడు వాట్ ఈజ్ దోస్ అంటామా లేదా వాట్ ఆర్ దోస్ అంటామా అంటే వాట్ ఆర్ దోస్ అంటాం. ఎందుకని అక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయో మనకు ఖచ్చితంగా తెలిసిపోయింది కాబట్టి ఆర్ ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హూ ఈజ్ ఇన్ ది రూమ్. ఇక్కడ రూమ్లో ఎవరున్నారో మనకు తెలుసా, తెలియదు. ఇక్కడ హూని క్వాలిఫై చేసే ఎలాంటి నౌన్ రావట్లేదు కాబట్టి హూ ఆర్ అని పెట్టకూడదు, హూ ఈజ్ అని పెట్టాలి. అదే హూ ఆర్ దే అంటే హూ దేని క్వాలిఫై చేస్తుంది, వాళ్ళు ఎవరు అని. అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు అంటున్నాం కాబట్టి ఆర్ యూజ్ చేయాలి. అలాగే వాట్కి కూడా అంతే. వాట్ ఈజ్ ఇన్ ది రూమ్, ఎందుకని మనకు రూమ్లో ఏమున్నాయో తెలియదు కాబట్టి వాట్ ఆర్ దోస్ ఐటమ్స్. ఇక్కడ ఐటమ్ అంటే సింగులర్, ఐటమ్స్ అంటే ప్లూరల్ కాబట్టి వాట్ ఈజ్ కాదు, ప్లూరల్ వెర్బ్ ఆర్ రావాలి. పర్సన్స్కి హూ సబ్జెక్టివ్ కేస్, హూమ్ ఆబ్జెక్టివ్ కేస్ యూజ్ చేస్తాము. వాట్ ఎక్కువగా థింగ్స్కి యూజ్ చేస్తాము. విచ్ని పర్సన్స్కి థింగ్స్కి యూజ్ చేస్తాము. హూజ్ పర్సన్కి పొస్సివ్ కేసులో యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, అక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ ఉన్న బుక్స్లో నీ బుక్ ఏది అని అడగాలనుకోండి, అప్పుడు ఏమని అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ బుక్ అంటారా? అనకూడదు. ఎందుకంటే సెలక్షన్కి కానీ పాయింట్అవుట్ చేయడానికి కానీ విచ్ని యూజ్ చేయాలి. సో విచ్ ఈజ్ యువర్ బుక్
ఈ సెంటెన్స్ కరెక్ట్. అలాగే పర్సన్స్కి కూడా వీరిలో మీ బ్రదర్ ఎవరు అని అడగాలనుకోండి, విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ యువర్ బ్రదర్ అనాలి, అంతేకాని పర్సన్ కదా అని హూ రాయకూడదు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. రామాస్ కార్ వాజ్ స్టోలెన్. ఇప్పుడు కార్ దొంగిలించబడిందని తెలుసు, కానీ ఎవరి కార్ దొంగిలించబడిందో తెలియదు అనుకోండి, అప్పుడు ఎలా అడగాలంటే హూజ్ కార్ వాజ్ స్టోలెన్, అంతేకాని హూ రాయకూడదు. ఎందుకంటే రామాస్ అనేది ఒక పొస్సివ్ కేసు. పొస్సివ్ కేసుకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ హూజ్ రాయాలి. జనరల్గా ఇది ఒక యాడ్జెక్టివ్ మాత్రమే. కార్ అనే నౌన్ ముందుంది కాబట్టి ఇది ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే హూజ్ వాజ్ స్టోలెన్ అని అన్నా కరెక్టే, కానీ రాసేటప్పుడు మాత్రం హూజ్ కార్ వాజ్ స్టోలెన్ అని రాయాలి. దీన్ని యాడ్జెక్టివ్లో మాత్రమే యూజ్ చేయాలి. దీని గురించి యాడ్జెక్టివ్స్లో చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఆస్క్డ్ హర్. సబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లేస్లో హూ పెట్టాలని నేర్చుకున్నాం కదా. హూ ఆస్క్డ్ హర్. అదే ఆబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హూమ్ రాయాలి. హూమ్ డిడ్ హీ ఆస్క్. ఇప్పుడు మనం దేన్ని క్వశ్చన్ చేసాం? ఆబ్జెక్ట్ని క్వశ్చన్ చేసాం. ఇంకో సెంటెన్స్ చూద్దాం. షీ ఈజ్ పార్సిమోనియస్. పార్సిమోనియస్ అంటే పిసినారి. ఇప్పుడు సబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే ఎవరు పిసినారి అని క్వశ్చన్ చేయాలంటే ఈ సబ్జెక్టివ్ కేసులో ఏముంది? షీ ఉంది. ఇక్కడ హూ పెట్టాలి. హూ ఈజ్ పార్సిమోనియస్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది పార్సిమోనియస్. హూమ్ ఈజ్ షీ అంటామా? ఇలా ఫామ్ చేయలేం క్వశ్చన్ని, ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు. మనం ఎప్పుడైనా సరే హూమ్ని ఆబ్జెక్ట్కి మాత్రమే పెట్టగలం. ఇది ఆబ్జెక్ట్ కాదు, కేవలం సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఇది కేవలం సబ్జెక్ట్ గురించి చెప్తుంది, ఆబ్జెక్ట్ కాదు. ఇది ఆబ్జెక్ట్ అవ్వాలంటే దాని మీద ఏదైనా యాక్షన్ జరిగి ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ ఏ డాక్టర్. హూ ఈజ్ ఏ డాక్టర్ అని రాయవచ్చు, కానీ హూమ్ ఈజ్ హీ అని పెట్టలేం. ఎందుకంటే ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అది ఇతను. ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. దీన్ని కూడా సబ్జెక్ట్లోనే రాయాలి. ఇంతకుముందు వీడియోస్లో చెప్పా, ఇట్ ఈజ్ మీ అని రాయకూడదు, ఇట్ ఈజ్ ఐ అని రాయాలి అని. అలాగే ఈ హీ అనేది ఇక్కడ ఉన్నతనే, డాక్టర్ కూడా ఇతనే, హీనే డాక్టర్. కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్ కాబట్టి దాని ప్రొనౌన్ కూడా సబ్జెక్టివ్ కేసు రాయాలి, ఆబ్జెక్టివ్ కేసు రాయకూడదు. కాబట్టి వాట్ ఈజ్ హీ అని రాయాలి. మనం క్వశ్చన్ వేస్తాం కదా, వాట్ ఈజ్ హీ అని, అది ఇలానే వచ్చింది. ఇతను డాక్టర్ అంటాము. అదే హూ ఈజ్ హీ అంటే హీ ఈజ్ మిస్టర్ రాజేష్ అంటాము. హూ అంటే మీరు ఎవరు అని చెప్పాలి. వాట్ అంటే మీరు ఏమిటో చెప్పాలని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇంకో సెంటెన్స్ చూద్దాం. హీ కెన్ బి ఏ డాక్టర్. ఇక్కడ సబ్జెక్ట్ని క్వశ్చన్ చేయాలంటే హూ కెన్ బి ఏ డాక్టర్ అంటే ఎవరు డాక్టర్ అయి ఉండగలరు అని. సపోజ్ అక్కడ ఒక 10 మంది ఉన్నారు, అందరూ ఎవరు డాక్టర్ అయి ఉండగలరు అని మనం అడగాలనుకోండి, అంటే ఈ సెంటెన్స్లో ఉన్న డాక్టర్ని క్వశ్చన్ చేయాలనుకోండి, హూమ్ కెన్ హీ బి. ఇది కరెక్ట్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఈ హీ అనేది ఏదైతే ఉందో అదే డాక్టర్. ఇది ఒక సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ హూమ్లో రాయకూడదు, సబ్జెక్టివ్ కేసులోనే రాయాలి. హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసు కాబట్టి హూమ్ కాదు. హూ కెన్ హీ బి, అతను ఎవరై ఉండగలరు అని. అతను ఎవరు అనట్లేదు, అతను ఎవరై ఉండగలరు అంటున్నాను. సో ఈ విధంగా వస్తుంది.